మా అమ్మాయిని అలా స్కూల్ నుంచి తీసుకురాగానే నాకైతే ఫ్లిప్కార్ట్ నుంచి అయితే పార్సల్ వచ్చేసింది. సరే మా అమ్మాయికి అయితే చెప్పినాను, ఫస్ట్ అయితే నేను అన్బాక్సింగ్ అయితే చేస్తాను, చిన్న షార్ట్ వీడియో లాగా రికార్డ్ అయితే చేయన్నాను. తనైతే రికార్డ్ చేస్తుంది, నవ్వుతుంది. మమ్మీ నువ్వైతే కనిపిస్తున్నావు కానీ బాక్స్ అయితే కనిపిస్తలేదు అంటుంది. ఎందుకంటే అంత పొడవు ఉంది, నాకంటే పొడవు ఉంది ఈ బాక్స్ వచ్చేసరికి. ఇంతకీ ఈ బాక్స్లో ఏముంది అనుకుంటున్నారు? నేను ఎటు తిప్పినా కూడా అది ఓపెన్ చేయడానికి నేను కనిపిస్తున్నా కానీ బాక్స్ అస్సలు కనిపిస్తలేదు. అంటే ఇంకా సరే అని ఇంకా అటు కాదని ఇటు పక్క తిప్పి ఓపెన్ చేసినాను. ఎటు ఓపెన్ చేసినా అలానే ఉందిలే మమ్మీ, ఏదో ఒకటి పక్క అయితే ఓపెన్ చేయన్నది. సరేలే అని ఓపెన్ చేశాను. నేను పెట్టిన బడ్జెట్కి ఈ ప్యాకింగ్కి నిజంగా షాక్ అవ్వాల్సిందే. ఇది వచ్చేసి నేను కంటైనర్స్ అయితే తీసుకున్నాను పాట్స్ పెట్టడానికి. ఒక స్టాండ్కి మనం వచ్చేసి 3 పాట్స్ అయితే పెట్టుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ 170 రూపీస్. 170 రూపీస్ కదా అనేసి నేనైతే ఆర్డర్ పెట్టేసినాను. ఆర్డర్ పెట్టిన తర్వాత మళ్ళీ ఒక 400 అయితే ఖర్చు అయింది నాకు. ఎందుకు 400 అయిందంటే చూడండి, మీరే చూపిస్తాను. నేనైతే మళ్ళీ ప్లాంట్స్ అయితే తీసుకున్నాను, రోజ్ ప్లాంట్స్ అయితే తీసుకున్నాను. మళ్ళీ కొత్తగా పాట్స్ అయితే తీసుకున్నా. అన్నీ తీసుకొని మళ్ళీ మొత్తం సెట్ చేసిన తర్వాత అంతా అయితే 580 రూపీస్ దాకా అయింది నాకు మొత్తం ఖర్చు అయితే. పాట్స్ మళ్ళీ ప్లేట్స్ అన్నీ అయితే తీసుకొని పెట్టుకున్నాను. నిజంగా నాకైతే ఆ స్టాండ్స్ అయితే చాలా బాగున్నాయి. నాకు ఓన్లీ 170 రూపీస్ అయితే నిజంగా షాక్ అవ్వాల్సిందే కదా. ప్యాకింగ్ కూడా చాలా బాగుంది. ఇంతకీ మా ఫ్లవర్స్ అయితే ఎలా ఉన్నాయి, బాగున్నాయి అయితే కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ. నేనైతే లింక్ అయితే ట్యాగ్ చేస్తాను.